ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంతటి పవిత్రమైన నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నారికేల దీపాన్ని ప్రదోష కాలంలో వెలిగించాలి. అంటే సాయంత్రం సమయంలో వెలిగించాలట. అది కూడా మన ఇంట్లోని పూజ గదిలో మాత్రమే ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి. మీకు ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే దీపం నారికేల దీపం. ఏదైనా ఒక సోమవారం రోజున ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. పరమేశ్వరునికి 3 కనులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఏదైనా ఒక సోమవారం రోజున ఈ కొబ్బరికాయ దీపం వెలిగించి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలన్నీ నెల రోజుల్లోనే నెరవేరుతాయి. కాబట్టి ఏదైనా ఒక సోమవారం రోజున ఈ నారికేల దీపాన్ని వెలిగించేవారు శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టండి. ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్నించే గంధాన్ని సమర్పిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు. శివపార్వతుల పటాన్ని పూలతో అలంకరించుకోండి. మరీ ముఖ్యంగా జిల్లేడు పూలు కాని, గన్నేరు పూలు కాని, పారిజాత పుష్పాలు కాని శివునికి సమర్పించండి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని శివుని పటం ముందు ఒక ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గుపైన ఒక ఇత్తడి ప్లేటు కాని, ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. ఆ ప్లేట్లో 3 గుప్పిళ్ల బియ్యం పోయండి. బియ్యంపైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసి కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతిని వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగించగానే శివపార్వతులు ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకొని మీకున్న కోరికలన్నీ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2వ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు. చివరగా ఈ దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవాలి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి. లేదా పారుతున్న నదిలో వేయండి. ప్రతి సోమవారం రోజున ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.